హాయ్ నమస్తే. నా పేరు రాజప్రభ. మీరు చూస్తున్నారు ఎంఆర్‌పి ఎడ్యుకేషన్ ఛానల్. మీరు గ్రూప్స్, పోలీస్, డీఎస్సీ, జీపీఓ, ఎన్టీపీసీ లాంటి జాబ్స్ ప్రిపరేషన్ అవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. 1850లో సిపాయిల తిరుగుబాటు జరిగింది కదా! దానికి కారణాలేంది, ఫలితాలేందనేది ఈ వీడియోలో క్లుప్తంగా ఏఐ ద్వారా వివరించడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం. 1857 సిపాయిల తిరుగుబాటు గురించి మాట్లాడినప్పుడు అది ఒక అగ్నిపర్వతం బద్దలవ్వడంతో పోలుస్తారు. అవును. కాని ఆ లావా ఒక్క రోజులో తయారవ్వలేదు కదా. అస్సలు కాదు. దాదాపు 100 ఏళ్లుగా ఈస్టిండియా కంపెనీ పాలన కింద హా, భూమి లోపల అసంతృప్తి అనే లావా రగులుతూనే ఉంది. నిజమే. ఈరోజు మనం మన దగ్గరున్న ఈ వివరాల ఆధారంగా ఆ వేడికి కారణమైన పొరలను ఒక్కొక్కటిగా చూద్దాం. ఇది కేవలం తూటాల కథ కాదు. మీరు చెప్పింది అక్షరాల నిజం. ఇది ఒక విస్ఫోటనం. దానికి చాలా కారణాలున్నాయి. అంటే రాజకీయ, ఆర్థిక, సామాజిక, సైనిక, అన్ని రంగాలలోనూ. అవును. ప్రతి రంగంలోనూ పేరుకుపోయిన కోపం, అవమానం, ఆవేదన అన్నీ కలిసికట్టుగా బయటకొచ్చాయి. ఈరోజు మన విశ్లేషణలో ఈ కారణాలు ఒకదానితో ఒకటి ఎలా ముడిపడి ఉన్నాయో చూద్దాం. అదే ఈ సంఘటన వెనుక ఉన్న అసలు కథను అర్థం చేసుకోవడమే మన లక్ష్యం. సరే, అయితే ఆ అగ్నిపర్వతంలో మొదటి పొర అంటే రాజకీయ కారణాలతో మొదలు పెడదాం. తప్పకుండా. నా కళ్ల ముందు లార్డ్ డల్హౌసీ ప్రవేశపెట్టిన రాజ్య సంక్రమణ సిద్ధాంతం లేదా డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ కనిపిస్తోంది. ఇది వినడానికేదో చట్టంలా ఉంది, కానీ దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. అది కేవలం ఒక చట్టం కాదు, ఒక రకమైన మానసిక ఆయుధం. మానసిక ఆయుధమా? అవును. దాని సారాంశం చాలా సులభం. ఎవరైనా రాజుకు సహజ వారసులు అంటే సొంత కుమారులు లేకపోతే ఆ రాజ్యం నేరుగా బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనమైపోతుంది. అంటే శతాబ్దాలుగా వస్తున్న దత్తత సంప్రదాయాన్ని వాళ్లు పూర్తిగా తోసిపుచ్చారన్నమాట. కరెక్ట్. ఇది భారతీయ పాలకుల సార్వభౌమత్వాన్ని కాలరాయడమే. ఓ, అంటే ఒక రాజుకు సొంత కొడుకు లేకపోతే 100 ఏళ్లుగా ఉన్న రాజ్యం మొత్తం అకస్మాత్తుగా అదృశ్యమైపోతుంది. అంతే. ఇది కేవలం అధికారం కోల్పోవడం కాదు, వారి వారసత్వాన్ని, గుర్తింపును పూర్తిగా తుడిచిపెట్టడమే. ఇది చాలా అవమానకరంగా ఉండింటుంది. నిస్సందేహంగా. ఈ జాబితా చూస్తుంటేనే అర్థమవుతోంది వాళ్లు ఎంత వేగంగా రాజ్యాలను కబళించారో. సతారా, జైత్పూర్, సంబల్పూర్, ఝాన్సీ, నాగ్పూర్, ఒకదాని తర్వాత ఒకటి. ఇదొక డామినో ఎఫెక్ట్ లాంటిది. అంటే ఒకరి తర్వాత ఒకరు రాజులు తమ అధికారాన్ని కోల్పోవడం చూస్తూ మిగిలినవాడికి తరువాత మనమే అనే భయం పట్టుకుంది. అది వారిలో అభద్రతాభావాన్ని పెంచి ఏకం కావాల్సిన అవసరాన్ని గుర్తుచేసింది. మరి అయోధ్య విషయం, దాన్ని వేరే కారణంతో ఆక్రమించుకున్నారని ఉందిక్కడ. అవును. అన్నిటికన్నా దారుణం అదే. 1856లో అయోధ్యను ఈ సిద్ధాంతం కింద కాకుండా పరిపాలన సరిగా లేదని నెపంతో ఆక్రమించుకున్నారు. అయోధ్య ఎన్నో ఏళ్లుగా బ్రిటిష్ వారికి నమ్మకమైన మిత్రరాజ్యం కదా. అయినా కనికరం చూపలేదు. ఇది చూశాక బ్రిటిష్ వారి నైతికతపై పాలకులకు ఉన్న కొద్దిపాటి నమ్మకం కూడా పోయింది. దీనికి తోడు పెన్షన్లు కూడా ఆపేశారట. అవును. పీష్వా బాజిరావు టూ దత్తపుత్రుడైన నానాసాహెబ్కు పెన్షన్ ఆపేయడం లాంటి చర్యలు వారిని మరింత రెచ్చగొట్టాయి. సరే, ఇది రాజకీయ కోణం. ఇప్పుడు ప్రజల వైపోతాం. ఒకవైపు ఇలా రాజుల అధికారాలను లాక్కుకుంటూనే మరోవైపు సమాజంలో కొన్ని సంస్కరణలు చేశారు. సతీ సహగమనాన్ని రద్దు చేయడం, వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించడం. ఇవి మనం ఈరోజు ప్రగతిశీలమైనవిగా భావిస్తాం. మరి అలాంటి మంచి పనులే తిరుగుబాటుకు ఎలా కారణమయ్యాయి? చాలా మంచి ప్రశ్న. ఆధునిక దృక్పథంతో చూస్తే అవి గొప్ప సంస్కరణలే. కాని 1850ల నాటి భారతీయ సమాజం అలా అనుకోలేదు. వాళ్ల దృష్టికోణం వేరుగా ఉండేదా? ఖచ్చితంగా. తమ సాంఘిక, మతపరమైన విషయాల్లో బయటివాళ్లు, అది విదేశీయులు జోక్యం చేసుకోడాన్ని వాళ్లు తీవ్రంగా వ్యతిరేకించారు. అంటే తమ జీవన విధానంపై దాడిగా భావించారా? అవును. తమ సంస్కృతిపై జరుగుతున్న దాడిగా భావించారు. తమ అస్తిత్వాన్ని నాశనం చేయడానికి బ్రిటిష్ వారు ప్రయత్నిస్తున్నారని బలంగా నమ్మారు. అంటే మంచి ఉద్దేశంతో చేసినా దాన్ని వాళ్లు అనుమానంగానే చూశారన్నమాట. సరిగ్గా అదే. ముఖ్యంగా 1850 నాటి మత మార్పిడుల వారసత్వ చట్టం గురించి ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇది పరిస్థితిని మరింత దిగజార్చిందట కదా. ఖచ్చితంగా. ఇది ఆ మంటల్లో పెట్రోల్ పోసినట్టయింది. అప్పటివరకు ఉన్న హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ఎవరైనా మతం మారితే వారికి కుటుంబాస్తిపై హక్కు ఉండేది కాదు. ఓ, అలాగా. కాని ఈ కొత్త చట్టం ఆ సంప్రదాయాన్ని పూర్తిగా తలక్రిందులు చేసింది. క్రైస్తవ మతంలోకి మారిన వారికి కూడా వారి పూర్వీకుల ఆస్తిపై హక్కు ఉంటుందని చెప్పింది. అంటే ఇది మత మార్పిడులను ప్రోత్సహించినట్లే కదా. ప్రజలు అలాగే భావించారు. ఇది కేవలం మతమార్పిళ్లను ప్రోత్సహించడమే కాదు, తమ కుటుంబ నిర్మాణాన్ని, వారసత్వపు హక్కులను దెబ్బతీయడమే అని అనుకున్నారు. రైల్వేలు, టెలిగ్రాఫ్ లైన్లు కూడా అనుమానంగానే చూశారట. అవును. వాటిని కూడా తమ మతాన్ని నాశనం చేసే పన్నాగంలో భాగంగానే చూశారు. అంటే ఒకవైపు రాజకీయంగా, మరోవైపు సామాజికంగా, మతపరంగా ప్రజల నమ్మకాలను దెబ్బతీశారు. ఇక మూడో పొర ఆర్థిక కారణాలు. బ్రిటిష్ వారు కేవలం భూమిని మాత్రమే ఆక్రమించలేరు,
దేశ ఆర్థిక వ్యవస్థను కూడా పూర్తిగా చిన్నాభిన్నం చేశారని ఇక్కడున్న సమాచారం చెబుతోంది. అవును, ఇది తిరుగుబాటుకు అత్యంత ముఖ్యమైన కారణాలలో ఒకటి. బ్రిటిష్ వాళ్లు భారతదేశాన్ని కేవలం ఒక ముడిసరుకులను అందించే వనరుగా, వారి ఫ్యాక్టరీలలో తయారైన వస్తువులను అమ్ముకునే మార్కెట్గా మార్చేశారు. కరెక్ట్. ఇక్కడి చేనేత పరిశ్రమ వంటి కుటీర పరిశ్రమలు వారి పారిశ్రామిక విప్లవం దెబ్బకు పూర్తిగా నాశనమయ్యాయి. మరి రైతుల పరిస్థితి? అధిక భూమి శిస్తులు కట్టలేక రైతులు అప్పుల ఊబులో కూరుకుపోయారు. అంటే బ్రిటిష్ వారు కేవలం రాజ్యాన్ని జయించలేదు, భారతదేశ ఆర్థిక స్వావలంబనను ప్రణాళికాబద్ధంగా కూల్చివేశారు. అవును, ఉత్పత్తిదారులను పేదలుగా మార్చారు. కాబట్టి ఈ తిరుగుబాటు కేవలం సార్వభౌమాధికారం కోసం జరిగిన పోరాటం కాదు, బ్రతుకు తెరువు కోసం జరిగిన పోరాటం కూడా. సరిగ్గా చెప్పారు. ఈ ఆర్థిక దోపిడీ ప్రభావం కేవలం రైతులు, చేతివృత్తుల వారిపైనే కాదు, సైన్యంలోని సిపాయిలపైన కూడా పడింది. అదెలా? వాళ్ల కుటుంబాలు, గ్రామాల్లో ఇదే పేదరికంతో, ఆకలితో బాధపడుతుంటే తాము బ్రిటిష్ వారి కోసం తక్కువ జీతానికి ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నామనే అసంతృప్తి వారిలో రెట్టింపయింది. ఓ, ఇది మనల్ని తర్వాటి కీలకమైన అంశానికి, అంటే సైనిక కారణాలకు తీసుకొస్తుంది. అవును. సమాజంలోని అన్ని వర్గాలలో ఇంత అసంతృప్తి ఉన్నప్పుడు ఇక బ్రిటిష్ వారికి వెన్నెముకలాంటి సైన్యంలో పరిస్థితి ఎలా ఉండేదో ఊహించవచ్చు. నిజానికి అసలు సిసలైన సమస్య అక్కడే మొదలైంది. ఒక్క నిమిషం, ఈ సంఖ్య నమ్మశక్యంగా లేదు. బ్రిటిష్ సైన్యంలో 86% భారతీయ సిపాయిలే. అవును. అంటే దాదాపు 6 భారతీయ సిపాయిలకు ఒక బ్రిటిష్ సైనికుడు. వాళ్ల సంఖ్య ఎక్కువ అయినా కూడా వాళ్లపై అంత వివక్ష చూపించే ధైర్యం బ్రిటిష్ వారికి ఎలా వచ్చింది? అదే బ్రిటిష్ వారి పాలనా తంత్రం. సంఖ్యాపరంగా అంత బలంగా ఉన్నప్పటికీ భారతీయ సిపాయిలు తీవ్రమైన వివక్షను ఎదుర్కొన్నారు. జీతాల విషయంలోనా? జీతాలు చాలా తక్కువ, బ్రిటిష్ సైనికులతో పోలిస్తే చాలా తక్కువ. ప్రమోషన్లు దాదాపు ఉండేవి కావు. అంటే ఒక భారతీయుడు ఎంత ప్రతిభావంతుడైనా పైకి వెళ్లలేడా? సుబేదార్ స్థాయికి మించి వెళ్లడం అసాధ్యం. దీనికి తోడు బ్రిటిష్ అధికారులు వారిని జాతిపరంగా కించపరుస్తూ అవమానించేవారు. ఈ నిరంతర అవమానం వారిలో అసంతృప్తిని పెంచుంటుంది, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. జీతాలు, ప్రమోషన్లే కాదు, వారి మత విశ్వాసాలను కూడా దెబ్బతీసే ప్రయత్నాలు జరిగాయి. ముఖ్యంగా 1856లో వచ్చిన జనరల్ సర్వీసెస్ ఎన్లిస్ట్మెంట్ యాక్ట్ గురించి చెప్పాలి. అవును, అది వాళ్ల సహనాన్ని పరీక్షించింది. ఏంటా చట్టం? ఆ చట్టం ప్రకారం సైన్యంలో కొత్తగా చేరే ప్రతి సిపాయి అవసరమైతే సముద్రం దాటి విదేశాలలో కూడా సేవ చేయాలి. ఓ, సముద్రం దాటడమా? అప్పట్లో దాన్ని నిషిద్ధంగా భావించేవారు కదా. అవును, హిందూ మత విశ్వాసాల ప్రకారం సముద్ర ప్రయాణం చేయడమంటే మతాన్ని కోల్పోవడమే. అంటే ఈ చట్టం వారిని వారి ఉద్యోగం మరియు మత విశ్వాసాల మధ్య ఎంచుకోవాల్సిన పరిస్థితిలోకి నెట్టింది. ఖచ్చితంగా. బ్రిటిష్ ప్రభుత్వం తమ మతాన్ని నాశనం చేయడానికే కంకణం కట్టుకుందనే భావనను ఇది వారిలో బలపరిచింది. ఒక్కసారి ఊహించుకుంటేనే కష్టంగా ఉంది. పొట్టకూటి కోసం నమ్మకాలను వదులుకోమని బలవంతం చేస్తే అదే జరిగింది. కాబట్టి మనం చూసినట్టుగా రాజకీయ అణిచివేత, సామాజిక జోక్యం, ఆర్థిక దోపిడీ, సైనిక వివక్ష, ఇలా అన్ని వైపుల నుండి ఒత్తిడి పెరిగి ఆ అగ్నిపర్వతం పేలడానికి సిద్ధంగా ఉంది. దానికి కావలసిందల్లా ఒక చిన్న నిప్పురవ్వ. ఆ నిప్పురవ్వే ఎన్ఫీల్డ్ రైఫిల్ తూటాలు. ఖచ్చితంగా. ఆ తూటాల వ్యవహారం ఆఖరి మెట్టు. సైన్యంలో కొత్తగా ప్రవేశపెట్టిన ఎన్ఫీల్డ్ రైఫిల్లో వాడే తూటాలకు ఆవు మరియు పంది కొవ్వు పూశారనే వార్త దావానలంలా వ్యాపించింది. ఆ తూటాల కాగితాన్ని నోటితో కొరికి చించి రైఫిల్లో లోడ్ చేయాల్సి ఉండేది. అవును. ఇది ఒకే దెబ్బకు హిందూ, ముస్లిం సిపాయిల మత మనోభావాలను దెబ్బతీసింది. నిజమే. హిందువులకు ఆవు పవిత్రమైనది, ముస్లింలకు పంది మాంసం నిషిద్ధం. బ్రిటిష్ వారు ఉద్దేశపూర్వకంగానే తమ మతాలను అపవిత్రం చేయడానికి ఇలా చేస్తున్నారని సిపాయిలు బలంగా నమ్మారు. అది కేవలం ఒక ఆజ్ఞ కాదు, అది వారి ఆత్మగౌరవంపై జరిగిన దాడి. ఈ ఘటనతో సిపాయిల సహనం నశించింది. అక్కడే మంగళ్ పాండే రంగంలోకి వచ్చారు. అవును, 1857 మార్చి 29న బారక్పూర్ కంటోన్మెంట్లో మంగళ్ పాండే అనే సిపాయి ఆ తూటాలను వాడటానికి నిరాకరించి తన బ్రిటిష్ అధికారులపై దాడి చేశారు. అతన్ని ఉరితీశారు. కాని ఆ నిప్పు ఆరలేదు. మే 10న మీరట్లో అసలు తిరుగుబాటు భారీ ఎత్తున మొదలైంది. అక్కడి సిపాయిలు తమ అధికారులపై తిరగబడి ఆయుధాగారాన్ని స్వాధీనం చేసుకుని చలో ఢిల్లీ నినాదంతో ఢిల్లీకి బయలుదేరారు. ఆ తరువాత ఈ తిరుగుబాటు ఉత్తర మరియు మధ్య భారతదేశమంతా విస్తరించింది. ఇది కేవలం సిపాయిల తిరుగుబాటుగానే మిగిలిపోలేదు. లేదు, ఢిల్లీలో వృద్ధ మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ను తమ నాయకుడిగా ప్రకటించి తిరుగుబాటుకు ఒక రాజకీయ రూపమిచ్చారు. కాన్పూర్లో నానాసాహెబ్, ఝాన్సీలో రాణి లక్ష్మీబాయి, లక్నోలో బేగం హజరత్ మహల్, బీహార్లో 80 ఏళ్ల వయసులో కూడా బ్రిటిష్ వారిని ఎదిరించిన కున్వర్ సింగ్, ఎందరో నాయకులు ముందుకొచ్చారు. అంటే కేవలం సిపాయిలే కాకుండా బ్రిటిష్ వారి వల్ల నష్టపోయిన రాజులు, నవాబులు, జమీందార్లు, రైతులు అందరూ ఇందులో పాల్గొన్నారు. అవును, అందుకే దీన్ని భారతదేశ ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం అని కూడా అంటారు. తిరుగుబాటు చిహ్నంగా కమలం మరియు రొట్టెను ఉపయోగించారట. ఈ సంఘటనలు జరిగినప్పుడు గవర్నర్ జనరల్ లార్డ్ క్యానింగ్. అవును, మొదట్లో బ్రిటిష్ వారు ఆశ్చర్యపోయినా ఆ తర్వాత సర్ కొలిన్ క్యాంప్బెల్, సర్ హ్యూ రోజ్ వంటి సైనికాధికారుల నాయకత్వంలో ఈ తిరుగుబాటును అత్యంత క్రూరంగా అణిచివేశారు. కాబట్టి చివరికి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే 1857 తిరుగుబాటు కేవలం కొవ్వు పోసిన తూటాల వల్ల వచ్చిన ఆకస్మిక ప్రతిచర్య కాదు. కాదు, అది ఒక శతాబ్దపు రాజకీయ అణచివేత,
సామాజిక జోక్యం, ఆర్థిక దోపిడీ మరియు సైనిక వివక్షల ఫలితంగా పేరుకుపోయిన అసంతృప్తి ఒక్కసారిగా బద్దలైన ఒక పెద్ద విస్ఫోటనం. ముగింపుగా ఒక ఆలోచన ఇక్కడ వదిలివెళ్తున్నాను. మనకందించిన కారణాల జాబితాలో 1839–42 మధ్య జరిగిన మొదటి ఆంగ్లో ఆఫ్ఘాన్ యుద్ధం కూడా ఒక కారణంగా ఉంది. ఓ అవునా, తిరుగుబాటుకు దాదాపు 15 సంవత్సరాల ముందు జరిగిన యుద్ధం. అవును, ఆ యుద్ధం 1857 నాటి సంఘటనలకు ఎలా కారణమై ఉండవచ్చు? బహుశా ఆ యుద్ధంలో బ్రిటిష్ వారు ఘోరంగా ఓడిపోయారు. అంటే వారి అజేయమైన శక్తి అనే అపోహ పటాపంచలైంది. ఆ వార్త సిపాయిల్లో కూడా వ్యాపించి ఉంటుంది. తమ యజమానులు కూడా ఓడిపోతారని, వారు దేవుళ్ళు కాదని వారికి మొదటిసారి అర్థమై ఉండవచ్చు. అంటే ఒక ఓటమి భవిష్యత్తులో ఒక పెద్ద తిరుగుబాటుకు ధైర్యాన్ని, ప్రేరణను ఇవ్వగలదంటారా? ఇవ్వగలదేమో. ఇది ఆలోచించాల్సిన విషయం.